Hello my dear upcoming officers, very warm welcome to Maitre Srinivas Logics online classes. Myself Srinivas Maitre, Faculty of Aptitude Reasoning and Advanced Maths. ఈ వీడియోలో మనము ఒక క్వశ్చన్ అర్థమెటిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైల్వేస్ లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ కనుక తెలిస్తే ముందే కనుక తెలిస్తే ఆన్సర్ ని చెప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 21 స్క్వేర్ ప్లస్ 22 స్క్వేర్ ప్లస్ 23 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ప్లస్ అప్ టు 30 స్క్వేర్. సో ఆప్షన్ ఏ 6855 6585 5865 8565. సో ఈ క్వశ్చన్ ని మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఆన్సర్ కనుక తెలిస్తే చెప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా? నా పేరు తెలుసు మీకు, మైత్రి శ్రీనివాస్, ఫ్యాకల్టీ ఆఫ్ aptitude reasoning and advanced maths. I have 9+ years of experience in teaching, you know very well. రైట్, ప్రతి ఒక్క అప్డేట్ కూడా మైత్రి శ్రీనివాస్ లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో, అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో వస్తుంది. అందరూ కూడా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క క్వశ్చన్ అనేది ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బి, యూపీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. రైట్, క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 21 స్క్వేర్ ప్లస్ 22 స్క్వేర్ ప్లస్ 23 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ అప్ టు 30 స్క్వేర్. ఎప్పుడు వచ్చింది? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 12th March 2021లో వచ్చింది. సరే, ఈ క్వశ్చన్ రావాలంటే ఫస్ట్ మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. ఇక్కడ ఏం కాన్సెప్ట్ అంటే చూడండి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ సో అప్ టు సో ఆన్ n స్క్వేర్ వరకు ఉంటాయి. అంటే స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఒక ఫార్ములా ఉంటుంది. ఏమని? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అనే ఫార్ములా ఉంటుంది. దీన్ని సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అంటారు. అంటే మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం, అంటే స్క్వేర్స్ చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం, అండ్ 1 నుండి స్టార్ట్ అవ్వాలి. అప్పుడు n వాల్యూ ఏం తీసుకుంటామంటే ఇక్కడ లాస్ట్ ఏ నెంబర్ ఉంటే వాల్యూ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏముంది మనకి? సో 21 స్క్వేర్ నుండి ఉంది, అంటే 1 నుండి లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అప్ టు 30 స్క్వేర్ వరకు తీసుకుంటాం. ఓకేనా? 30 స్క్వేర్. కానీ దాంట్లో నుండి ఎంత తీసేయాలి మనము? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అప్ టు దీనికంటే ముందు నెంబర్ 20 స్క్వేర్ వరకు తీసేస్తే మనకి మిగిలినది వచ్చేస్తారా? అదా చూడండి, 1 స్క్వేర్ నుండి 30 స్క్వేర్ మొత్తం ఆ ఎండింగ్ వరకు తీసుకున్నా, దాంట్లో నుండి ఈ బిఫోర్ వరకు అంటే 20 వరకు తీసేస్తే మిగిలింది వచ్చేస్తుంది అన్నట్టే కదా. సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు n వాల్యూ ఇక్కడ 30, n ఇంటూ n ప్లస్ 1 అంటే 31, 2n ప్లస్ 1 అంటే 2 ఇంటూ 30 60 ప్లస్ 1 61. ఇక్కడ n ప్లేస్లో 30 పెట్టేసేయండి, వచ్చేస్తుంది /6. ఓకే, మైనస్ ఇక్కడ n వాల్యూ ఎంత? 1 నుండి స్టార్ట్ అయింది కదా, చూడు 1 నుండి స్టార్ట్ అవ్వాలి ఏదైనా. 20 కాబట్టి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 2 ఇంటూ 20 40 ప్లస్ 1 41/6 కదా, 41/6. ఇప్పుడు చూడండి, 6 1s 6 5s ఆరేక మారాయిలా. ఓకే, 3 2s 3 7s 2 1s 2 10s. సో ఎంత వస్తుంది చూడండి, 5 ఇంటూ 31 అంటే 155 ఇంటూ 61 మైనస్ ఇక్కడ 70 ఇంటూ 41. అంతేనా? చలో డిజిటల్ సమ్ చేద్దామంటే కొంచెం అన్ని అట్లనే ఉన్నాయి కాబట్టి డిజిటల్ సమ్ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీన్ని మల్టిప్లికేషన్ చేస్తున్నా. చూడండి, దీన్ని మల్టిప్లికేషన్ చేసుకో. సరే, ఇక్కడ ఎంత వస్తుందండి? 0 7 చూడండి, 0 పోయింది, 1 7 7 7 4 28. సో ఇక్కడ ఎంత వస్తుంది? ఫస్ట్ ఇక 155 6 చేస్తున్నా. 155 6 చేస్తే 60 వచ్చేస్తే తర్వాత దాన్ని యాడ్ చేద్దాం. ఎంత? 6 5 30 అంటే 3, 6 5 30 33 మళ్ళీ 3 6 1 6 9. సో 0 యాడ్ చేస్తే 9300. 155 60 ఇది. ఓకే రైట్, 9300. మళ్ళీ ఇంకో 1 టైం కదా, 61 అంటే ఇంకోసారి యాడ్ చేయాలి కదా. ఓకే, 61 టైమ్స్ 60 టైమ్స్ అయితే 1 టైం యాడ్ చేసిన. సో అప్పుడు ఎంత వచ్చింది? 9455. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత? సో 5 - 0 అంటే 5, 5 - 7 పోతుంది కాబట్టి 15 - 7 అంటే 8, 3 అంటే 13 అంటే 5. సో ఇక్కడ 5 ఇక్కడ ఎంత అండి? 7 అంటే ఒక నిమిషం, 5 - 0 5, 15 - 7 అంటే 8, 585. ఎక్కడ ఉంది? 585 ఇక్కడ ఉంది. ఎస్, ఆబ్వియస్లీ 6 వస్తుంది. 8 - 2 6, 6585 వస్తుంది. అయితే ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది, దీన్ని వేరే రకంగా ట్రై చేస్తే ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో డిజిటల్ సమ్ మెథడ్ కూడా ఇక్కడ అప్లై చేయలేం, ఎందుకంటే 6585 ఉంది, ఇక్కడ 6585. ఓకే, పోనీ 6855 ఇక్కడ కూడా 6, అన్నీ కూడా కొంచెం డిజిటల్ సమ్ రానంటే ఉన్నాయి కాబట్టి పోనీ లాస్ట్ 2 డిజిట్స్ చేసే ప్రయత్నం చేద్దామంటే కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఇట్ ఈస్ ద మెథడ్ అనమాట. ఓకేనా? 6585 ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? 6585 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 31 స్క్వేర్ ప్లస్ 32 స్క్వేర్ ప్లస్ 33 స్క్వేర్ అప్ టు 40 స్క్వేర్. దీని యొక్క ఆన్సర్ని అందరు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి, ట్రై చేయండి. ఆన్సర్ వస్తే చెప్పండి చూద్దాం. ఆప్షన్ ఏ 12,685, 12,865, 12,785, 12,875. సో దీని యొక్క ఆన్సర్ని ట్రై చేసి చెప్పే ప్రయత్నం చేయండి, అందరు కూడా చూద్దాం. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ లైవ్ బ్యాచ్, మ్యాథ్స్ లైవ్ బ్యాచ్ వచ్చేసి మనము డిసెంబర్ 26వ తారీఖున సాయంత్రం 8 గంటలకు లైవ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అర్థమెటిక్ లైవ్ స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి తర్వాత రీజనింగ్ లైవ్ అవుతుంది. రీజనింగ్ మీరు ప్రజెంట్ రికార్డింగ్ వినాల్సి ఉంటుంది. సో లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. అర్థమెటిక్ నంబర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నాం. మంచి కంటెంట్ ఇస్తాను. 60/60 CBT 1లో 60/60 వచ్చే విధంగా మనం ట్రై చేస్తున్నాం. ఓకే, అందరూ కూడా మేత్రి శ్రీనివాస్ లాజిక్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేయండి, లాగిన్ అవ్వండి. ఎన్టీపీసీ అని సర్చ్ చేయండి, కోర్స్ వస్తుంది. 600 రూపీస్కి ఒక కోర్స్ ఉంటుంది. అందరు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. 60/60 తెప్పించే బాధ్యత నాది. ఇందులో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, మెన్సురేషన్, డాటా ఇంటర్ప్రిటేషన్ అన్ని కోర్సెస్ వచ్చేస్తాయి. ఇంట్లో లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ టెస్ట్ సిరీస్, వీక్లీ ఎగ్జామినేషన్స్, PDF నోట్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? సో జనరల్ స్టడీస్ కూడా ఉంది మన దగ్గర, కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. లేదు సార్ మాకు ఒకే కోర్స్ కావాలి, అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటట్టు కావాలనుకుంటే సో ఒకటి ఆల్ ఇన్ వన్ కోర్స్ అని ఉంటుందండి. ఆల్ ఇన్ వన్ కోర్స్ అని ఒక పేరుతో కోర్స్ ఉంటుంది. అది మీకు 999 ఉంటుంది, 6 months వ్యాలిడిటీ. ఇంకోటేమో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అనే పేరుతో ఉంటుంది. ఇది 1 year వ్యాలిడిటీ, 1600. ఇందులో కూడా మీకు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, మెన్సురేషన్, డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, 1 year వ్యాలిడిటీ. ఇందులో ఆల్ SSC, UPSC, RRB, తెలంగాణ గ్రూప్స్, అదేవిధంగా SI కానిస్టేబుల్, AP గ్రూప్స్, SI కానిస్టేబుల్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇందులో యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, ఎప్పటికప్పుడు లైవ్ నడుస్తూ ఉంటుంది కాబట్టి బెటర్ టు టేక్ దిస్ కోర్స్ అనమాట. ఒకవేళ మీరు వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయినట్లయితే. ఓకే, ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆన్సర్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈ యొక్క ఆన్సర్ని అందరూ కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. చూద్దాం మీలో ఎంతమంది రైట్ ఆన్సర్ చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇతరత్ర ఏదైనా ఛానల్స్లో ఉంటే ఛానల్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.